నాగేశ్వర్ గారు నమస్తే సార్. నాగేశ్వర్ గారు ఎప్పుడూ లేనట్టుగా రైట్ అటు నేషనల్ కానీ ఇటు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ కానీ ఒక అంశం అయితే బట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ కనిపిస్తోంది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఇతమితంగా ఒక నెల రోజులు 15 రోజుల ముందు ఒక అంచనాకు వచ్చేసిన బట్ ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరు వస్తారన్న దానిపైన కొందరు బయటికి బాహటంగా కొన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోలో ఉన్న కొన్ని అనుమానాలు వాళ్ళని తొలిచేస్తున్నాయి. మీకు మొత్తం ఇదంతా చూస్తున్నట్టు మీకేమనిపిస్తుంది సార్? అంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితికి రావటానికి కూడా కారణం చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ అటు ఇటు ఉండడం. సార్ అల్టిమేట్గా అనుకుంటున్నంత నేరోగా ఉంటుంది ఆ కంటెస్ట్, లేదా ఏదో ఒక పార్టీకి క్లారిటీగా మెజారిటీ వస్తుందో చెప్పలేము. ఎందుకంటే మన దేశంలో ఓటు కౌంట్కు సీట్ కన్వర్షన్కు సంబంధం లేదు. ఎందుకంటే మనది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎలక్ట్రల్ సిస్టమ్ కనుక ఏ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీలు ఉదాహరణకు ఒక 30 కాన్స్టిట్యున్సీలో సుమారు 1000 ఓట్ల మేడతో పార్టీ గెలిచింది. ఇంకో కాన్స్టిట్యున్సీలో ఒక్క కాన్స్టిట్యున్సీలో 50,000 మేడతో ఇంకో పార్టీ గెలిచింది అనుకోండి. ఓట్లోమో ఈ రెండవ పార్టీకి ఉంటుంది, సీట్లోమో మొదటి పార్టీకి ఉంటుంది. ఎందుకంటే 30 సీట్లలో 1000 ఓట్లు 500 ఓట్లు 1500 ఓట్లతో గెలిచింది. అక్కడ 30 సీట్లు ఆ పార్టీకి వస్తాయి. ఇక్కడ 50,000 మేడతో ఒక్క సీటు గెలుస్తుంది. నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈ పార్టీకి వస్తాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఆ పార్టీకి వస్తాయి. సో అందువల్ల ఓటుకు సీట్ కన్వర్షన్ చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి ఒకసారి 20% ఓటింగ్ వచ్చిన ఒక్క సీట్ రాలే, 20% ఓట్లు వచ్చినా కూడా ఒక్క సీట్ రాకపోవడం అనేది చూడండి మీరు. సో అందువల్ల 1 or 2% ఓటు, ఇప్పుడు మీకు కేరళ లాంటి రాష్ట్రంలో అయితే 1,00,000 ఓట్లు 2,00,000 ఓట్లు అటు ఇటు అయిపోతే అధికారమే మారిపోతుంది. మీకు లాస్ట్ ఎలక్షన్లో కూడా పినరాయి విజయన్ గెలిచినప్పుడు ఐ థింక్ డిఫరెన్స్ 1,00,000 2,00,000 ఓట్లే, నాట్ ఈవెన్ పర్సంటేజ్, నేను చెప్పేది అబ్సల్యూట్ నెంబర్స్లో. అందువల్ల మన దేశంలో ఉన్నటువంటి ఎన్నికల విధానం రీత్యా ఓటుకు సీటుకు సంబంధం లేదు. అలాగే రకరకాల ఫ్యాక్టర్స్ ఇటు అటు కూడా నమ్మేలా చేస్తున్నాయి. సహజంగానే మనిషికి కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది. అంటే తనకు నచ్చింది, తన నమ్మకాన్ని మరింత బలపరిచేటువంటి ఫ్యాక్ట్సే తీసుకుంటాడు. అది ఏ మనిషి అయినా సాధారణంగా ఉండే లక్షణం అది. సో ఆ లక్షణాన్ని దాటి ఇప్పుడు నాలాంటి విశ్లేషకులు ఒక విషయం చెప్పాలి అంటే కన్ఫర్మేషన్ బయాస్ లేకుండా ఆలోచించేటువంటి ఒక ప్రయత్నం చేసి నిష్పాక్షికంగా ఫ్యాక్ట్స్ చూసి చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకే అత్యధిక సందర్భాల్లో కరెక్ట్ కావడానికి రీజన్ అది. అంటే వాట్ యు బిలీవ్ యూ షుడ్ నాట్ టెల్, వాట్ యు సీ వాట్ యు అండర్స్టాండ్ యూ షుడ్ టెల్. కానీ చాలా మందికి ఉండేటువంటి లక్షణం, అందులో రాజకీయ పార్టీలకు ఉండేది ఏంటంటే వాళ్ళ పొలిటికల్ ఇకో సిస్టమ్ వాళ్ళే వాళ్ళ టచ్లో ఉంటారు. చాలా ఒక్క రాజకీయ పార్టీ కూడా విమర్శకుల దగ్గరకు రానియదు, విమర్శకుల విమర్శలు సహించలేదు. విమర్శకులు కాదు, తమ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం చెప్పితే సహించలేని ఒక రాజకీయ సంస్కృతి మన దేశంలో ఉంది. అందువల్ల నిజాలు ఒప్పుకోరు. సో నిజాలు ఒప్పుకోవడానికి రెడీగా ఉండరు. సో అది జరగబోయే నష్టం జరిగిన తర్వాత రియాక్ట్ అవుతారు. నాకు ఇప్పటికి గుర్తు 2018లో చంద్రబాబుకు దడ పుట్టించి 8 అంశాలను ఒక వీడియో పెట్టాను. ఈ మధ్య కోస్తా ఆంధ్ర నుంచి ఒక తెలుగుదేశం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఆయన నాకు ఫోన్ చేసి గుర్తు చేశాడు, సార్ మీరు 2018లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇలాగే అన్నారు సార్, కానీ ఏమైంది సార్ మా వాళ్ళు ఓడిపోలేదా? గెలవడం ఓడడం అనే మీ చేతులు ఉండదు కదా సార్, రియాలిటీ చెప్తుంటారు అని. సో ఎందుకంటే 2018లో ఈ మాట చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు నాగేశ్వర్కి ఏదో ఓడిపోవాలని కోరుకున్నట్టు మాట్లాడారు. ఏమైంది రియాలిటీ? కిందలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోరు. సో నాకు ఆ రోజు ఒక సీనియర్ మంత్రి ఎయిర్పోర్ట్లో కలిస్తే నేను అడిగాను ఎలా ఉంది అని. సార్ మీరే చెప్పారు కదా సార్ అన్నాడు. ఇప్పటికి ఉంది ఆ వీడియో యూట్యూబ్లో. సో అందువల్ల మనం రియాలిటీ చెప్పినా ఇటు జగన్ ఒప్పుకోడు, చంద్రబాబు ఒప్పుకోడు. సో వాళ్ళందరూ వాళ్ళకు చుట్టూ ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయాలకు నచ్చే వ్యక్తులు పెట్టుకుంటారు, వాళ్ళే చెప్పి వింటుంటారు. కేసీఆర్ అన్నాడు ఆ చివరి వరకు, కేసీఆర్ ఇల్లే కదా. నేను దుబ్బాక ఎన్నికకు ముందు ఈ యొక్క సందర్భంలో నన్ను ఏదో అంశం పైన మాట్లాడితే కేసీఆర్ ఫోన్లో చెప్పాను, బీజేపీ గణనీయంగా పెరుగుతోంది, మీకు సవాల్గా మారుతుంది. ప్రొఫెసర్ గారు బీజేపీ ఎక్కడండి నిలబడే ఉంటారు అన్నారు. ఏమైంది? దుబ్బాకలో ఓడిపోయింది, హుజరాబాద్లో ఓడిపోయింది, నానా బీభత్సమైంది. ఆఖరికి ఆ బీజేపీ సృష్టించిన దెబ్బే చివరికి కాంగ్రెస్కు ఉపయోగపడి బీఆర్ఎస్ పతనానికి కారణమైంది. సో అంత సీనియర్ రాజకీయవేత్త, రాజకీయాల్ని అపోషణ పట్టినటువంటి నాయకుడు కదా కేసీఆర్. అలాంటి నాయకుడు అంగీకరించాడు. సో ఎన్నికలకు ముందు ఎవరు చెప్పినా అంగీకరించారు నాయకులు. వాళ్ళకేంటంటే సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అండ్ కమ్యూనికేషన్ థియరీలో
3 సిద్ధాంతాలు ఉంటాయి. సార్ అంటే తనకు నచ్చేవే చూస్తాడు, నువ్వు వింటాడు, తమకు నచ్చేవే నచ్చిన విధంగానే అర్థం చేసుకుంటాడు, తనకు నచ్చినవే గుర్తుంచుకుంటాడు. సార్ ఇది ఒక పార్టీకి ఒక నాయకునికి కాదు, ఇది ఇరువైపులా ఉంటాయి. అలాంటప్పుడు ఇరువైపులా కూడా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ఇరువైపులా కూడా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టరు ఏది ఓటర్ల పైన అల్టిమేట్ ప్రభావం చూపిందో చెప్పలేం, కానీ ఇరువైపులా కూడా క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్కు స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అందువల్ల ఇందులో ఏ ఫ్యాక్టర్ ఏది పనిచేసిందో తెలియక రాజకీయ పార్టీలు భయపడుతుంటారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ అడగండి, సార్ మా నాయకుడు 150 అబో అంటున్నారు, కానీ సార్ ఎక్కడో కొట్టింది సార్, డెవలప్మెంట్ లేదన్న భావన గట్టిగానే ఉంది సార్, యూత్ మాకు వ్యతిరేకంగా ఉన్నారు సార్, ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా బాగా సమయం ఏదో స్కీమ్లు ఇచ్చాం కానీ మాకు 1000-2000 రావడం కాదు కదా, నా బిడ్డకు జాబ్ వస్తలేదని ఫీలింగ్లో ఉన్నారు సార్. సో ఎక్కడ రూరల్ ఏరియాస్లో లబ్ధిదారులు ఓకే, కానీ ఏవో సార్ చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇస్తానన్నాడు కదా అని అనుకుంటున్నారు సార్ అని వైసీపీ వాళ్ళు అంటారు ఆఫ్ ద రికార్డ్. మీరు టీడీపీ వాళ్ళని అడగండి ఆఫ్ ద రికార్డ్, మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కానీ సార్ మీరు సార్ నిజమా సార్ మాకు ఏమో సార్ అనుమానం, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సామాజిక వర్గాలు అయితే 2019లో ఓటేసే వాళ్ళు మోరాలెస్ ఆ పార్టీతోనే ఉన్నారు కదా సార్. సో ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఉమెన్ ఫ్యాక్టర్ కూడా చాలా పెద్ద ఎత్తున జగన్కి పడ్డది సార్. అసలు ఎక్కడ చూసినా ఉమెన్ పడ్డాయి. ఏమో సార్ మాకు అనుకూల సామాజిక వర్గాల్లో కూడా పేద మహిళలు అక్కడికి వచ్చారు, మళ్ళీ పథకాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సార్ అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటే నాయకులేమో తమకు అనుకూల అంశాలు చూస్తున్నారు, కింద శ్రేణులోమో దిగువ స్థాయిలో ఉన్న నాయకులేమో వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. నేను వైసీపీ నేతలు నాతో మాట్లాడతారు, టీడీపీ నేతలు మాట్లాడతారు, మీతో మాట్లాడతారు కదా, సో మనతో మాట్లాడకుండా ఏ పార్టీ వాళ్ళు ఉంటారు. సో మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది. మా నాయకుడి విశ్వాసము వాళ్ళ నాయకుడి విశ్వాసాన్ని కొట్టిపారేయడం లేదు. ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అడిగితే జగన్ విశ్వాసాన్ని వల్లే కొట్టిపారేసి మేము ఓడిపోతాం సార్ మా జగన్ ఎందుకు అంటున్నా అంటలేరు. మా జగన్ విశ్వాసం ఉంది, మాకు కూడా నమ్మకం అనిపిస్తుంది సార్, కానీ ఇక్కడో 151 కాకపోయినా కనీసం మాకు కొందరు 100 ఆఖరికి 100 దగ్గర వచ్చి పడిపోతా అనేది ఎక్కువ మంది చెప్పేది. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, ఏమో సార్ మాకే ఉన్నట్టు కనబడుతుంది అని. అంటే రెండు పార్టీలకు కూడా నమ్మకాలపైనే లెక్కలేసుకుంటున్నారు, లాజిక్ పైన కాదు. రెండు పార్టీలు కూడా లాజిక్ కాదు చెప్పేది, పర్ఫెక్ట్ గా లాజిక్. ఇప్పుడు తెలంగాణలో మనకు లాజిక్ ఉండే, ఇంకో ఈ ఫ్యాక్టర్స్ క్లియర్ గా కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, కాంగ్రెస్ గెలుస్తుంది అని క్లియర్ గా చెప్పగలిగాం. ఎందుకంటే అది బీఆర్ఎస్ ఒప్పుకోకపోవచ్చు బహిరంగంగా. నా గుర్తు తెలంగాణ ఎన్నికలకు ముందు కొంతమంది బీఆర్ఎస్ అగ్రనేతలు ఏమన్నారో తెలియదు, చాలా మంది నాయకులు ఒప్పుకున్నారు, సార్ మీరు చెప్పేది నిజమే కానీ మరి మేము అనలేం కదా సార్ అన్నారు. సో అందువల్ల క్లారిటీగా ఉన్నా కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నాకు బాగా గుర్తుంది సార్, అంటే మీరు ఇచ్చిన నెంబర్ కూడా టెంటేటివ్ అదే వచ్చింది. ఎగ్జాక్ట్లీ 66 చెప్పాను నేను, 65 వచ్చాయి. మీకు అది ఇంకో ఆసక్తికరంగా చెప్తాను, నేను వాస్తవంగా 65 అనుకున్నాను. నాకు రేవంత్ రెడ్డి ఎన్నికల పోలింగ్ రోజు 4 o'clock ఫోన్ చేశారు, సార్ ఎలా జరుగుతుంది సార్ మీ అంచనా ఏంటి అని అడిగితే 65 వస్తాయి మీకు, ఒకటి కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారు మీరు ఓడిపోతారు, 2 జిహెచ్ఎంసీ ఏరియాలో మీకు సీట్లు రావు అని చెప్పాను. ఈ 3 చెప్పాను. సో ఎన్నికలు అయ్యాక సార్ ఎంత కరెక్ట్ గా చెప్పారు సార్ అన్నాడు. సో 3 అయితే మా ఇంట్లో మాట్లాడుకుంటూ 65 ఏదో రౌండ్ ఫిగర్ కదా, రౌండ్ ఫిగర్ చెప్పినట్టు 66 అందామని చెప్పి 66 అన్నాను. ఓ ఫిగర్ అని 66 ± 3 అన్నాను. ఎగ్జాక్ట్లీ 65 వచ్చాయి. మీరు చూస్తే 42 ± 3 అన్నాను, బీఆర్ఎస్ కు 39 వచ్చాయి. సో ఎందుకు అంటే దానికి అప్పుడు నా గొప్పతనం కన్నా ఎక్కువ స్పష్టత ఉండే, ఇప్పటికి కూడా చెప్పచ్చు. కానీ సమస్య ఏంది, అప్పుడు చెప్పితే తెలంగాణలో ఎవరేమనలే, కాంగ్రెస్ 65 వస్తే అంటే కాంగ్రెస్ వాడు కావాలని చెప్తున్నాడు అని బీఆర్ఎస్ వాళ్ళు అనలే. సార్ ఏదో అంటున్నాడు, మరి నిజమే కావచ్చు, సార్ అనుభవంతో చెప్తున్నాడు, మునుగోడు కూడా 10,000 వస్తే కరెక్ట్ గా చెప్పిండు, 2018లో మనకు 70 వస్తే కరెక్ట్ గా అన్నాడు, మనకి ఇంక 88 వచ్చినాయి, సార్ చెప్పింది నిజమై ఉంటది అని అన్నారు తప్ప ఏమో నిజమే కావచ్చు కాకూడదు అని ఆశిస్తున్నాం అన్నారు. కానీ ఎవరు ఈయన కాంగ్రెస్ మనిషి, రేవంత్ రెడ్డి మనిషి, కాంగ్రెస్ కమ్ముడు వేడి అనలే. ఇప్పుడు అక్కడ ఉన్న చావేంటంటే ఆంధ్రప్రదేశ్ లో నీవు నిజాయితీగా నమ్మింది చెప్తే చంద్రబాబు నాయుడుకు భయపడ్డాడో అమ్ముడుపోయాడు, లేదా జగన్మోహన్ రెడ్డి భయపడి అమ్ముడుపోయాడు. ఎందుకంటే అందరూ అమ్ముడుపోతారు నమ్మకంలో ఉన్నారు వాళ్ళు. సో అందరూ అమ్ముడుపోవడం తప్ప అక్కడ అమ్మకానికే సరుకు అనుకుంటున్నారు. సో సమాజంలో విలువలు ఉంటాయి, అసలు అభిప్రాయాలు ఉంటాయి, స్వతంత్రమైన
స్థాయి ఉంటుందని నమ్మకం పోయింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు. ఓకే. ప్రతి ఒక్కడు కొనొచ్చు అనే కంక్లూజన్కి వచ్చారు, ప్రతి ఒక్కడు అమ్ముడు పోతారనే కంక్లూజన్కి వచ్చారు. సో అందువల్ల కూడా చెప్పేవారికి కూడా ధైర్యంగా చెప్పలేనటువంటి ఒక దుస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు చెప్తే ఏముంది తేడా? సపోజ్ ఇప్పుడు చెప్పాను అనుకోండి, నేను ఎలక్షన్లు మారుస్తానా? అవును. ఓటింగ్ను మారుస్తానా? ఓటింగ్ను ప్రభావితం చేస్తాను అవకాశమే లేదు కదా. సో నేను ఈవెన్ కాంగ్రెస్ 66 వస్తే అనేది కూడా కౌంటింగ్ మీకు ఎగ్జిట్ పోల్స్ వచ్చారో చెప్పాను, ముందే చెప్పలేదు ఫిగర్. నేను ముందు ఫిగర్ చెప్పినా నేను ప్రశాంత్ కిషోర్ కాదు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వైసీపీకి అనుకూలంగా ఎక్కువగా చెప్తున్నారు అని సోషల్ మీడియాలో కొందరు మీరందరూ ప్రస్తావించింది. ఎగ్జాంపుల్ చెప్పమన్నారు మీరు, ఎగ్జాంపుల్ చెప్పమనండి. జగన్ కు ఎందుకు టెన్షన్ పుడుతోంది? ఇది వైసీపీకి అనుకూలమా సార్? సోషల్ మీడియా ఇలాంటివి నా వీడియో, ఇది యూట్యూబ్ ఛానల్. జగన్ కు టెన్షన్ ఎందుకు పుడుతోంది, ఇది నా వీడియో. సో ఇలాంటి వీడియోలు ఒక 100 చూపెడతాను నేను. 100 మీకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన వీడియోలో ఒక 100 పైన చూపెడతాను. మరి అది వదిలేయండి. మీరు తెలుగుదేశం గ్రూపులకు వెళ్ళి, తెలుగుదేశం సోషల్ మీడియాకి వెళ్ళి వెనక్కి తిరిగిపోండి. నా వీడియోలు ఎన్ని ఉంటాయో మీరే చూడండి. మరి నేను వైసీపీ అనుకుంటే నా వీడియోలు ఎందుకు వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు? వాతావరణం అలా ఉందని చెప్తున్నా సార్. సో ఉదాహరణకి ఎయిడెడ్ విద్యా సంస్థల ఇష్యూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టాను. సమస్య ఏంటంటే తెలుగుదేశం వారికి వారిలాగా నేను మాట్లాడాలి, అది అయ్యే పని కాదు కదా. వాళ్ళ బాధలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు మోడీని తిడతాడు ఒకరోజు, భార్యకు కూడా న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు? నేను వెంటనే మోడీ దుర్మార్గుడు మోడీ అని తాళి బజావు. తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి మోడీ విశ్వగురు, మోడీ వ్యక్తి కాదు శక్తి అంటాడు. నేను అవును మోడీ వ్యక్తి కాదు శక్తి అనాలి. లేదు చంద్రబాబు నాయుడు ఒకరోజు వచ్చి వాలంటీర్లు అక్రమ మహిళలు రవాణా చేస్తున్నారంటాడు. నేను వెంటనే వాలంటీర్లు అక్రమ మహిళలు రవాణా చేస్తున్నారు సతీష్, వీళ్ళ సంగతి తేల్చాలనాలి వెంటనే. మళ్ళీ ఒక నెల తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లరా మీకు 5,000 కాదు నేను 10,000 ఇస్తానంటాడు. నేను వెంటనే వాలంటీర్లు చాలా గొప్పోళ్ళు అనాలి. అరే ఒక్కరోజేమో ఈ చట్టం చాలా గొప్పది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేశవ అసెంబ్లీలో మాట్లాడింది, ఇది రాజస్థాన్ ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇది చాలా గొప్ప చట్టం అంటాడు. అప్పుడు నేను వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్ప చట్టం సతీష్ అన్నాడు. మళ్ళీ వెంటనే వచ్చి ఈ చట్టం తెచ్చి మీ ఆస్తులు తీసుకెళ్తున్నాడు జగన్ అంటాడు చంద్రబాబు. నేను వెంటనే ఆస్తులు తీసుకెళ్తున్నాడు అలా. ఎట్లా సాధ్యం? ఒకరోజు పవన్ కళ్యాణ్ తిడతారు 5 ఏళ్ల క్రితం, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ చాలా గొప్ప అంటాడు. తిట్టినప్పుడు నేను తిట్టాలి పవన్ కళ్యాణ్, మెచ్చుకున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి. ఎట్లా సాధ్యం? నాగేశ్వర్ ఎప్పుడైనా ఒక స్టాండర్డ్ ఒపీనియన్ ఉంటుంది, ఈ రాజకీయ నాయకుల్లాగా అటు ఇటు మారడు కదా. నాగేశ్వర్ గారు, ఇక నిన్న చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు, కొందరు సన్నిహిత నేతలతో కలిసేటప్పుడు 35 సీట్లు కూడా దాటేటట్లేవు వైసీపీ అని ఒక కామెంట్ చేశారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశారు 150కి పైగా సీట్లు మళ్ళీ మాకు రాబోతున్నాయని. అది అవడానికి ఛాన్స్ ఉందా, ఇది అవడానికి ఛాన్స్ ఉందా? లేదంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ వెర్డిక్ట్ ఇచ్చినా కూడా ఒక వన్ సైడెడ్గా ఇస్తారా, అంటే పర్ఫెక్ట్ నెంబర్ ఇస్తారా? పర్ఫెక్ట్ నెంబరే రావడానికి అవకాశం ఉంది. హంగ్ రాదు. ఎందుకు రాదు హంగ్ అంటే డైరెక్ట్ కాంటెస్ట్ కదా. అవును, నీకు బైపోలార్ కాంటెస్ట్ అంటే రెండు అటు వైసీపీ ఇటు కూటమి ఉన్నారు, మధ్యలో ఇంకెవరు లేరు కదా హంగ్ రావటానికి. సో హంగ్ స్కోప్ అయితే ముచ్చట లేదు. అంటే ఈ నెంబర్స్ మరీ ఎంత తక్కువగా మరీ అంత ఎక్కువగా వచ్చే వాతావరణం. ఇంతకుముందే చెప్పినట్లు ఓటు పర్సంటేజ్ 1 or 2 ఉన్నా నువ్వా నేను అనే కాంటెస్ట్ లో సీట్ల సంఖ్య కూడా అదే నేరోలో ఉండాలని లేదు. సో అందువల్ల నేను మొదట్లోనే చెప్పినట్లు ఓట్లు సీట్ల కన్వర్షన్ మన దేశంలో చాలా తేడా ఉంటుంది. సో అందువల్ల ఒక 1% ఓట్ తేడా ఉంటే ఇట్ కెన్ మేక్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఆల్సో. సో అందువల్ల డెఫినెట్ అప్పుడు అదంతా ఎందుకండి, మీకు తెలంగాణ తీసుకోండి, 39% వచ్చిన కాంగ్రెస్ కు 65 సీట్లు వచ్చాయి విత్ సిపిఐ కలుపుకుంటే. 37% వచ్చిన పార్టీకి 39 సీట్లు వచ్చాయి. 65కు 39 26 సీట్ల తేడా ఉంది. 2% కదా, 2% తేడాకి 26 సీట్లు తేడా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరగదు? సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగే ఉండదు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి టీడీపీకి మధ్య 2% సీట్లు కదా. మీకు టీడీపీ కూటమికి 105 దాకా వచ్చినట్టు, వీళ్ళకి 67 వచ్చాయి. మన అంత తేడా వచ్చింది ఇంకా 2%. అందువల్ల ఆ నారో కంటెస్ట్ లో ఏమవుతుందంటే 1 or 2% కూడా ఇట్ కెన్ మేక్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ నెంబర్స్. సో అందువల్ల నెంబర్స్ ఏ రకంగా వస్తాయనేది మనము ఎటైనా జరగచ్చు. అది 95 దగ్గర వచ్చి ఆగిపోవచ్చు ఎవరన్నెవరు, లేదా అది 120, 130 కూడా పోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది స్టాటిస్టికల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే మన ఎన్నికల విధానం లేవు. నేను మొదట్లో చెప్పినట్టు 30 సీట్లలో
అరౌండ్ 1000 ఓట్లతో ఒక పార్టీ గెలిస్తే ఒక్క సీట్లో 50,000 మేడతో ఇంకో పార్టీ గెలిస్తే సార్ ఓట్లోమో ఆ ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, సీట్లోమో ఈ పార్టీకి ఉంటాయి. అందువల్ల అది పాసిబిలిటీ. అయితే ఈ నమ్మకాలకు కారణం ఏంటి అంటే దెర్ ఆర్ ఒక 20-25 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. ఈ 25 ఫ్యాక్టర్స్లో కొన్ని టీడీపీకి అనుకూలం ఉన్నాయి, కొన్ని వైసీపీకి అనుకూలం ఉన్నాయి. సార్ ఈ 25 ఫ్యాక్టర్లను కలిపి చూసినప్పుడు మనకు అంచనా వస్తుంది. కానీ 25 ఫ్యాక్టర్ కలిపి చూడడం లేదు ఎవరు. ఓకే ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీకి అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి అభివృద్ధి లేదు అన్న భావన, ఊర్లలో రోడ్లు కూడా లేవు, అభివృద్ధి లేదని. 2 పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకత. 3 అప్పర్ క్లాస్లో ఉన్న వ్యతిరేకత. 4 యూత్లో ఉద్యోగాలు లేవు అన్న వ్యతిరేకత. 5 సంక్షేమం ఇచ్చాడు తప్ప ఆర్థిక అభివృద్ధి లేదు, గ్రోత్ కన్సర్న్స్ 5వది. 6వది అమరావతి లేకుండా చేశాడు, రాజధాని లేకుండా చేశాడు అన్నది 6వది. సో 7వది టీడీపీ జనసేన కలవడం వల్ల వచ్చిన అరిథమెటిక్ అడ్వాంటేజ్. 8వది బీజేపీ కలవడం వల్ల అధికారులను తమకు అనుకూల వాళ్ళని వేసుకోగలిగారు, జగన్కు అనుకూల వాళ్ళని తీసేయగలిగారు. డబ్బు ప్రభావము, డబ్బు సమీకరించడము, విరాళాలు సమీకరించడం సులభమైంది. మోడీ అనుకూలత ఏమన్నా ఉంటే అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలమైన అంశాలు వీళ్ళు చూస్తున్నారు. సో అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుంది? తెలుగుదేశం అనుకున్న ఇంకో ముఖ్యమైన అంశం, వైసీపీ పార్టీని దెబ్బతీసింది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో వాలంటీర్ వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం పెట్టుకొని పార్టీ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైంది. ఆయన ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకపోవడం, సరిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఓటర్లకే నేరుగా డబ్బులు పడడం వల్ల, అభివృద్ధి పనులు లేకపోవడం వల్ల వైసీపీ యంత్రాంగం గ్రామ స్థాయి స్థాయి వరకు నిర్వీర్యమైంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ నేను ఒక 3 ఏళ్ళుగా చెప్తున్నా. అవి కూడా ఎవరు ఇన్నోళ్ళు లేడు కానీ 2-3 ఏళ్ళకి మీరు 2 ఏళ్ల కింద వీడియో చూడండి, ఏడాది కింద వీడియో చూడండి, ఇవన్నీ ఉంటాయి. ఇలా కొత్తగా చెప్తున్న అంశం కాదు. ఇవన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలు టీడీపీ నమ్ముతున్నది. ఇక వైసీపీకి అనుకూలమైన అంశాలు వైసీపీ నమ్ముతోంది. మాకు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు, ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల కోట్లు మేము అకౌంట్లో వేసాం, ఉమెన్ ఓటర్స్ మాకు భారీగా వస్తారు, సోషల్ కాంబినేషన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఓటర్లు ఇప్పటికీ వైసీపీతోనే ఉన్నారు, కాపుల్లో కూడా పేదలు మాకే వేశారు, మెజారిటీ కాపులు అటు పోయినా కాపు పేదలు మాకే వేశారు. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో మాకు బలంగా ఓటు వేశారు అనే లెక్కలు వైసీపీ వేసుకుంటోంది. సో టీడీపీ లెక్కలు టీడీపీకి మేము భూమి పైన బాగానే బెదిరించాం జనాన్ని. సో జగన్ వస్తే భూమి పోతుందేమన్న భయం. లోకల్ వైసీపీ నేతలు రకరకాల ఇసుక దందాలు, మద్యం దందాలు, భూ కబ్జాలు వీటితో విసిగిపోయి ఉన్నారు. ఆ లోకల్ ఎమ్మెల్యేల పట్టున వ్యతిరేకత జగన్ కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని టీడీపీ నమ్ముతుంది. అదే సమయంలో వైసీపీ ఫ్యాక్టర్స్ చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా పథకాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ కాన్ఫిడెన్స్ ఉండదు. సో బీజేపీ అంటీ పట్టనట్టుంది, మేనిఫెస్టో కూడా ముట్టుకోలేదు, మోడీ మెచ్చుకోలేదు. సో ఇలా ఎవరికి వారికి ఉన్న అనుకూల అంశాలే తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల క్లెయిమ్స్ అయిపోయాయి. వీటన్నిటిని కలిపి ఏ ఫ్యాక్టర్ ఎంత మోతాదులో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అని లెక్కేసి చెప్పగలగాలి. ఆ లెక్కేసే సాహసం, ఆ లెక్కేసే ఆలోచన ఇటు చేయడం లేదు, అటు చేయడం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు కొన్ని ఇష్యూస్ని స్పెసిఫిక్గా చెప్తున్నారు సార్. మీరు ఇందాక అన్నట్టుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ చాలా బలంగా పడింది. లాస్ట్ 7 to 8 డేస్లో ఇది ఒక మేజర్ షిఫ్ట్కి కారణమైందని ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నేతలు మాకు అనుకూలించే అంశాల్లో అది ప్రముఖంగా చెప్తున్నారు. మీకేమనిపించింది సార్ దానిపై? అది ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ కాదు, లాస్ట్ 1 వీక్ లోనే క్యాంపెయిన్. అంతకుముందు ఆ చట్టాన్ని టీడీపీ గొప్పగా పొగిడింది. నేను అందుకే చెప్పింది ముందు, కేశవ్ అసెంబ్లీలో పొగిడాడు, చాలా గొప్ప చట్టం, పదం వాడింది ఇదే, చాలా గొప్ప చట్టం అని పొగిడారు. నీతి ఆయోగ్ చట్టం అది. చివరి నిమిషంలో ప్రశాంత్ కిషోర్ ఐడియా ఎవరి ఐడియా దాన్ని పట్టుకొచ్చారు. అది ఎంతో కొంత జనాన్ని భయపెట్టిన మాట నిజం. సో దానికి కారణం కూడా ఏంటంటే వైసీపీ స్థానిక నేతల భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దాంతో లింక్ చేసుకుని ప్రజలు చూసినప్పుడు ప్రజల్లో ఆ భయం పెరిగింది. కేవలం ఆన్ పేపరు టీడీపీ ప్రచారంతో పెరగలే. స్థానికంగా వైసీపీ నేతల అగడాలు ఉన్న చోట ప్రజలు
ఆ లోకల్ వైసీపీ లీడర్ భూ కబ్జాలను ఈ టైటిలింగ్ యాక్ట్ పైన అనుమానాలు మ్యాచ్ ఈ రెండు మ్యాచ్ చేసుకొని భయపడ్డ మాట నిజం. ఓకే. కానీ అది వైసీపీ వ్యతిరేక వర్గాలలోనే భయాన్ని పెంచిందా, జగన్ అనుకూల వర్గాలు కూడా నమ్మాయా? అది క్లారిటీగా మనకు అర్థం కావాలి. జగన్ అనుకూల వర్గాలు లేదా తటస్థ ఓటర్లు నమ్మితే దెబ్బ తగులుతుంది. లేదు అది జనం ఆల్రెడీ జగన్ వ్యతిరేకించే వాళ్ళు ఇంకొద్దిగా వ్యతిరేకించడానికి ఉపయోగపడింది అనుకోండి, అది దానివల్ల ప్రయోజనం పడదు. అది సస్టైన్డ్ క్యాంపెయిన్ అయి ఉంటే మనకు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. చివరి 1 వీక్లో అదొక ఎలక్టోరల్ అంశంగా తీసుకొచ్చారు. వైసీపీ నిజంగా చెప్పాలంటే దాన్ని ఎఫెక్టివ్గా కౌంటర్ చేయలే, అసలు చేసే అవకాశం ఉండి కూడా చేయలే. మీకు ఉదాహరణకు దీన్ని టీడీపీఏ పెట్టింది, ఇది మోడీ చట్టం, మోడీని దీన్ని రద్దు చేయమంటాడా అని జగన్ అడిగాడా? ఎందుకంటే మోడీని అడగలేని ఒక నిస్సహాయత కూడా వైసీపీకి ఉంది. సో అందువల్ల ఏ వైసీపీ నాయకుడు కూడా ఇది నరేంద్ర మోడీ చట్టం, మరి నరేంద్ర మోడీని రద్దు చేయమని చెప్పమనండి, లేదా నరేంద్ర మోడీ చెప్పండి మాకు సంబంధం లేదని అని అడిగారా? నాలాంటి వాడు అడిగాడు కానీ వైసీపీ అడగలే. కారణం ఏంటంటే మళ్ళీ బీజేపీని అడగలేని నిస్సహాయత. సో అందువల్ల ఆ చట్టం నిజంగానే జనం నమ్మితే జగన్కు నష్టం జరగడం ఖాయం. అది నమ్మారా లేదా, నమ్మితే ఏ వర్గం నమ్మింది? ఆల్రెడీ నిన్ను నమ్మే వాళ్ళు మళ్ళీ నమ్మారు, ఏ లాభం? సరైన స్థితిలో కౌంటర్ అయితే చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మెజార్టీ అభిప్రాయం ఉంది. నిజమే అది కదా సార్. అప్పటికే జగన్మోహన్ రెడ్డిలో అలసట కనబడ్డది. మీరు గమనిస్తే వైసీపీ కోమో ఒక్క జగనే క్యాంపెయినర్, టీడీపీ కోమో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ, అమిత్ షా, ఇంతమంది క్యాంపెయినర్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకన్నా ఫాలో ఆన్ అయిన వాళ్ళు ఎక్కువ కసితో ఆడతారు. ఎందుకంటే టీడీపీ ఏమో కసితో ఉంది, మీకు వైసీపీ కార్యకర్తల్లో శ్రేణుల్లో ఆ కసి కనిపించలే. అంటే ఎప్పుడు కూడా ఓడించాలి అనే కసి ఎక్కువ ఉంటుంది, గెలిపించాలనే కసి కన్నా. నెగటివ్ కసి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది పాజిటివ్ కసి కన్నా. సో టీడీపీ పార్టీ యంత్రాంగం వైసీపీ పార్టీ యంత్రాంగం నిర్వీర్యం చేసుకోవడం వల్ల దిగువ స్థాయి వరకు పనులు లేవు కనుక డబ్బులు లేవు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ప్రజలు మా దగ్గర రావడం లేదు. సో ప్రజలకు అవసరమైతే సచివాలయానికి పోతున్నారు, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సో ఇక స్థానిక వైసీపీ నేత అవసరమే ప్రజలు లేకుండా పోయింది. మీరు అన్నట్టు ఒక రకంగా మంచి పద్ధతి అయినా పార్టీ పరంగా ప్రజలకు ఉపయోగం, కానీ పార్టీకి నష్టం. ప్రజలకు డెఫినెట్ గా ఉపయోగం, ఎందుకంటే మిడిల్ మెన్ లేకుండా ఉంటారు. ఈ రాజకీయ యంత్రాంగం పైన ఆధారపడడం ప్రజలకు ఉండదు, ప్రజలు ఎంపవర్ అవుతారు, కానీ పార్టీ డిసెంపవర్ అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజల్ని పోలింగ్ బూత్ తీసుకురావాల్సింది పార్టీ కదా. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఒక రాజకీయ వ్యవస్థలో కీలకం. ప్రజల్ని జగన్ ఎంపవర్ చేస్తున్నాను నేను అనుకున్నాడు. సో నాకు ప్రజలే నేరుగా కాంటాక్ట్ వీళ్ళపైన ఎందుకు ఆధారపడాలని ప్రాసెస్ లో పార్టీని డిసెంపవర్ చేసి, సో పార్టీని డిసెంపవర్ చేసినా కూడా గ్రామాల్లో ఒక వర్గం టీడీపీ ఉంటే ఒక వర్గం వైసీపీ ఉంటుంది. అవునన్నా లేకున్నా అలిగినా గులిగినా ఉండాల్సిందే. సో అలా వైసీపీతో రిటైన్ అయ్యింది ఆ వర్గం. కానీ ఆ టీడీపీ జనసేనలో ఉన్నంత కసి మీకు వైసీపీలో కనబడలే. ఆ కసితో పనిచేయడం వల్ల కూడా మనకు కూటమి అనుకూలంగా ఉందన్న ఒక రాజకీయ వాతావరణం కలగటానికి కూడా కారణం అది. ఎందుకంటే వారేమో కసితో పనిచేశారు, వీళ్ళలో ఆ కసి లేదు, కొంత సైలెంట్ యాక్టివిటీ లాగా రిలేటివ్లీ కనబడ్డది. సో 2019లో వైసీపీ నేతలు కార్యకర్తలు ఎంత కసిగా పనిచేస్తారు, 2024లో పనిచేయలే. సో అందువల్ల అయితే అల్టిమేట్ గా జగన్ నమ్మకం ఏంటి, ఎవరు కసితో పనిచేసినా పనిచేయకపోయినా పోలింగ్ బూత్ లో బటన్ నొక్కేది నా లబ్ధిదారుడు. సో నా పెన్షన్ పడ్డవాడు నాకే నొక్కుతాడు, నా వాహన మిత్ర పడ్డవాడు నాకే నొక్కుతాడు, నా ఆరోగ్యశ్రీలో లబ్ధి పొందినవాడు నాకే నొక్కుతాడు, నా తల్లి దీవెనలో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు, నా కాపు నేస్తంలో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు, నా రైతు భరోసాలో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు, నా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు అని ఆయన నమ్మకంలో ఉన్నాడు. సో అది నొక్కుతారా నొక్కడా మనం 4వ తారీఖు తెలుస్తుంది. రైట్. అంటే ఓటింగ్ శాతం బాగా పోలైంది, ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పుడే ప్రజలు కసితో ఓటేసినప్పుడు ఇంత పర్సెంటేజ్ పెరుగుతుందని కొన్ని లెక్కలు చెప్తున్నారు. దాన్ని మనం నమ్మొచ్చా? నిజంగా పెరిగిన ఓటింగ్ శాతం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చూడాలా, లేదంటే ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చూడొచ్చా? ఇప్పుడు నాగేశ్వర్ చెప్తే తెలుగుదేశంలో మళ్ళీ చిరెత్తుకలేస్తారు ఇప్పుడు. కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశానికి ఆరాధ్య దైవం కదా సార్. నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం అనుకూల యాంకర్లు, మీడియా, ప్రశాంత్ కిషోర్ దేశద్రోహి,
అసలు ప్రజాద్రోహి, సమాజ కంటకుడు, చీడపురుగు అని చెప్పారు ప్రశాంత్ కిషోర్ జగన్ వైపు ఉన్నప్పుడు. ఇప్పుడు సడన్ గా ప్రశాంత్ కిషోర్ ఒక అవతార పురుషుడు, ప్రశాంత్ కిషోర్ అంత విజ్ఞానవంతుడు, ప్రశాంత్ కిషోర్ అంత రాజకీయ పండితుడు ఎవరు లేరని ఇప్పుడు చెప్తున్నారు. అది కానీ నేను అందుకే ప్రశాంత్ కిషోర్ చెప్పింది చెప్తున్నా. ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా ప్రతి ఇంటర్వ్యూలో, మీకు ఉదాహరణకు కరణ్ తాపర్కి ఇంటర్వ్యూ చూడండి, ప్రతి ఇంటర్వ్యూలో రిపీటెడ్ గా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. నాగేశ్వర్ 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళ నుంచి చెప్తున్నది అని చెప్పాడు. మన భారతదేశంలో ఎన్నికల చరిత్ర చూస్తే ఓటు శాతానికి ఫలితం యొక్క డైరెక్షన్ కు ఎలాంటి సంబంధము లేదు. ఓట్ల శాతం పెరగడానికి రిజల్ట్ కు సంబంధం లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మోడీ 2014, 2019లో మోడీ రైస్ తో చూడండి, 2 సందర్భాల్లో ఓటింగ్ పెరిగింది. మరి మోడీ ఓటింగ్ పెరిగినప్పుడే మోడీ గెలిచాడు, ఓడిపోలే. అందువల్ల అల్టిమేట్ గా ఒక బలమైన ఎమోషన్, అంటే ఒక ప్రభుత్వాన్ని ఓడించాలనే ఎమోషన్ అయినా, ప్రభుత్వాన్ని గెలిపించాలనే ఎమోషన్ అయినా, ఈ 2 ఎమోషన్లో ఏదో ఒక ఎమోషన్ ఆవహిస్తే ప్రజలు ఎక్కువ ఓటేస్తారు. కానీ అది ఏ ఎమోషన్ ఎక్కువ ఉండదు, మీరు అన్నట్లు నెగిటివ్ ఎమోషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఎమోషన్ ఉండాలని రూల్ లేదు. అయినా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పడకుంటే ఎక్కడ పోతాయండి, ఇద్దరు డబ్బులు ఇచ్చాక. ఇప్పుడు మీకు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంలో వేవ్ యాంటీ గవర్నమెంట్ వేవా, ప్రో గవర్నమెంట్ వేవా కాదు, ప్రో మనీ వేవ్ అది. ఇప్పుడు ఈ పార్టీ దగ్గర 2000, ఆ పార్టీ దగ్గర 2000 తీసుకున్నాడు, ఓటేయకుంటే ఎట్లా పోతారు చెప్పండి నాకు. ఎందుకంటే ఎవరికోరికైతే వేయకపోతే ఇద్దరు వచ్చి డబ్బులు వాపస్ అడుగుతారు. సో అందువల్ల ఓటు వేయాల్సిందే ప్రజలు. మీకు తెలుగుదేశం, వైసీపీ చాలా సామరస్యంగా ఓట్లు డబ్బు పంచారు. మీరు గమనించండి, టీడీపీ ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ చేసిందా వైసీపీ వాళ్ళు డబ్బు పంచారని? చేయలేదు. వైసీపీ ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ చేసిందా టీడీపీ డబ్బు పంచిందని? అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది. టీడీపీ, వైసీపీ కూడబలుకొని డబ్బు పంచారు, ఎక్కడ ఆరోపణ లేవు. మీకు ఇంకొక ఆశ్చర్యం చెప్తాను. ఇప్పుడు మాచర్లది, పిన్నెల్లి ఇంత మాట్లాడుతున్నారు కదా, టీడీపీ ఇప్పటికైనా రీపోలింగ్ అడిగిందా? నేను చెప్పాను, నాకు గుర్తులేదు. రీపోలింగ్ అడిగిందా? అడగలేదు. మరి ఎందుకు అడుగుతలేరు? అరే ఈవీఎం పగలగొట్టిన దగ్గర రీపోలింగ్ అడగరా? నాకు అర్థమే కాదు అసలు నిజంగా ఇప్పటికీ. అసలు మొత్తం మాచర్ల కాన్స్టిట్యూన్సీలో రీపోలింగ్ అడగాలి కదా. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు వెళ్ళి ఈవీఎం పగలగొట్టి వైసీపీ వారు ఇంత హింసాకాండ సృష్టిస్తే అసలు రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేస్తలేరు అన్న దానికి ఆన్సర్ లేదు. సో నిజంగానే ఇప్పుడు రీపోలింగ్ అయితే టీడీపీ డిమాండ్ చేయాలి కదా. మరి ఇక్కడ బూతులు ఈవీఎం పగలగొట్టారు, అది మాకు మళ్ళీ పోలింగ్ జరపాలి. అసలు మొత్తం మాచర్లలో రీపోలింగ్ జరపాలి. రోజు మీరు చూడండి, T5 ABN పెట్టి చూడండి, ఏమొస్తుంది అసలు మాచర్లలో ఫ్యాక్షన్ రాజ్యం. ఎవరిని తెలుగుదేశం కార్యకర్తలు బతకనివ్వలేదు, ఏజెంట్లను కూర్చొనివ్వలేదు, ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎన్నికలు మొత్తం ఆ ప్రజాస్వామ్యాన్ని అబాసు పాలు చేశారంటున్నారు కదా. మరి అక్కడ రీపోలింగ్ ఉండకూడదా? అసలు రీపోలింగ్ కాదు. నేను ఒక్కరిని అడిగింది, పిన్నెల్లిని అనర్హుని చేయాలని. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎం పాల్గొడితే డిస్క్వాలిఫై చేయకూడదా? నేను ఛాలెంజ్ చేస్తా, టీడీపీ వాళ్ళ స్టేట్మెంట్ చూడండి, ఎక్కడన్నా పిన్నెల్లిని డిస్క్వాలిఫై చేయాలి ఎన్నికల నుంచి అని అడిగారా ఎవరన్నా? మరి ఎందుకు అడుగుతలేరు నాకు నిజంగా అర్థం కాదు. అక్కడే వైసీపీ వాళ్ళు ఆరోపణ ఏంటంటే వాళ్ళు కూడా చేసిన రిగ్గింగ్ సార్, వాళ్ళు పగలగొట్టిన మాకు దొరికినాయి, వాళ్ళకి దొరకలేదు. సో వాళ్ళు చెప్పే వాళ్ళు ఎంత నిజమో నాకు తెలియదు. కానీ రియాలిటీ ఏంటంటే రీపోలింగ్ అడగడం లేదు, పిన్నెల్ని డిస్క్వాలిఫై చేయమని అడగడం లేదు, డబ్బు పంపిణీ పైన ఆరోపణలు లేవు. మరి వాట్ డస్ ఇట్ ఇండికేట్? రైట్ సార్, మనం ఈ అనాలిసిస్ ముగించే ముందు చాలా వర్గాలు ఉత్కంఠకు గురవుతున్న పరిస్థితి, బెట్టింగ్లు, ఎవరికి వాళ్ళు రకరకాల అంచనాలు, వాళ్ళందరికీ మీరు చెప్పేదేంటి? మన జీవితాలు ఏమీ మారవు. ఈ పార్టీ ఆ పార్టీకి పోతే ఇంక్రిమెంటల్ మార్పులే. మీకు కులాల పేరిట ఆంధ్రప్రదేశ్ సమాజం చీలిపోయి తమ కులం వాడు అధికారంలోకి వస్తే తమ జీవితం మారుతున్న భ్రమలో ఉన్నారు. మీరెందుకు చింపుకుంటారు, తలకాయ ఎందుకు పట్టుకుంటారు? ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీలో చేరి ఎన్నికల పోటీ చేయడం లేదా? నిన్నటి దాకా వైసీపీ నేత, నేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది లేరు? నిన్నటి దాకా టీడీపీ నేత, ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. చంద్రబాబు నాయుడు, జగన్ మారడం తప్ప మిగతా మారుతారు కదా. ఎందుకు ఈ రాజకీయాలకు అంత టెన్షన్ పడతారు? సో మన జీవితాలు మనం చూసుకుందాం, అనవసరంగా టెన్షన్ పడకండి.